హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో చాలా రోజులుగా కొన్ని రోజులుగా ఒక రూమర్ అయితే జరుగుతుందండి. సంక్రాంతికి కీడు వచ్చిందని చాలామంది ఆడవాళ్ళు, ఒక్క కొడుకున్న ఆడవాళ్ళు, అలాగే ఇద్దరు లేక ముగ్గురు కొడుకులున్న ఆడవాళ్ళు ముత్తైదుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చి గాజులు వేసుకోవాలని, ఆ పరిహారం చేసి తీరాలని చెప్తూ ఉన్నారు. అది అసలు ఎంతవరకు నిజం అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి వివరణ అనేది తెలుస్తుంది. సంక్రాంతి రోజు కీడు వచ్చిందని, దానికి పరిహారం కంపల్సరీ చేసి తీరాలనే చెప్తున్నారు. అసలు అది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరణ అనేది ఇస్తానండి. నేను ఈ గాజులు ఎందుకు చూపిస్తున్నాను అనేది మీకు చెప్తాను. సంక్రాంతికి అసలు నిజంగా కీడు ఉందా? అసలు ఒకళ్ళు లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసి తీరాలా అనేది మీకు ఎలా అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు సంక్రాంతికి కీడు అనే మాటే లేదండి. ఏ శాస్త్రంలోనూ ఈ పండుగల రోజు కీడు ఉన్నదని చెప్పబడలేదు. నేను వేదం చదివిన పూజారి గారిని అయితే అడిగానండి. ఆ పూజారి గారు చెప్పారు, ఇవన్నీ రూమర్స్ అనే చెప్పారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాలో వివరణ అనేది ఇస్తూ వచ్చారు. చాలామందికి అపోహ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే బిడ్డల విషయంలో కొంతమందికి బాధ అనిపిస్తుంది. చాలామందికి బిడ్డల విషయంలో కీడు అనేది జరుగుతుందేమో, నిజంగా వేసుకు తీరాలేమో అనే బాధతో అయితే ఉంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేయడానికని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మనకి కరోనా వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రూమర్ అనేది ప్రచారంలోనే ఉంటూ వచ్చింది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఏ పరిశ్రమ కానీ ఏ ఫీల్డ్ కానీ బాగోలేదు. అలాంటప్పుడు ఇలాంటి రూమర్స్ అనేవి రావడం సహజం అండి. ఇలాంటి వాటిని పట్టుకుని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే బిడ్డల విషయంలో ఇలాంటి పరిహారాలు చేయాలి, లేదా గాజులు వేసుకోవాలి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు తాబేలు ఉంగరం పెట్టి ధరించి తీరాలి, లేదా తాబేలు ఉంగరాన్ని పెట్టుకుంటేనే అదృష్టం, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలాంటి పరిహారాలు చేయకపోతే ఏదైనా జరుగుతుందేమో అనే భావంతో తల్లిదండ్రులు కూడా ఉంటూ ఉంటారు. ప్రతిరోజు దైవారాధన చేసే వాళ్ళకి ఏ కష్టాలు ఆపదలు అనేవి రావండి. అలాగే చాలామంది ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఒకటే చెప్పదలిచాను. ఎందుకంటే ఎప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు జరిగి తీరుతుంది. మీ పిల్లలు మీ బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుందని, మన బిడ్డలు బాగుంటారు, వాళ్ళు వృద్ధిలోకి వస్తారన్న ఆలోచనతో ఉండండి. అదే జరిగి తీరుతుంది. చాలామంది నిరుడు సంవత్సరం కూడా అలాగే ఒక రూమర్ అయితే వచ్చిందండి. 108 మంది దగ్గర డబ్బులు తీసుకుని 108 చీరలు కొని మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక్క బిడ్డ ఉన్న మగపిల్లడు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చీరలు పంచాలని, అలాంటి పరిహారం చేయాలని అంటే చాలామంది పల్లెటూరులో చేశారు. అప్పులు కూడా చేసి ఆ పరిహారాన్ని అయితే చేసి వచ్చారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు భయంతో. కానీ అలాంటి పరిహారాలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజమా కాదా అనేది. ఎక్కడ కూడా ఇలాంటి సంక్రాంతికి ఇలాంటి కీడు ఉన్నదనేది చెప్పబడలేదండి. మనం కూడా కొంత వివేకంతో ఆలోచించాలి. ఒకవేళ మీకు గాజులు వేసుకోవాలి కంపల్సరీ అని అనిపిస్తే వేసుకోవచ్చండి, అందులో తప్పేం లేదు. ఎందుకంటే ముత్తైదులు ఇచ్చిన డబ్బులతో మీరు వేసుకోవచ్చు. ఎవరైనా గాజులు కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చి ఇలా వేసుకోమని అంటే తప్పు లేదండి, అందులో గాజులు వేసుకోవచ్చు. ఎందుకంటే మట్టి గాజులు మనం ప్రతిరోజు ధరిస్తూనే ఉంటాము. ఇప్పుడున్న రూమర్ ప్రకారం 5 రకాల గాజులు అయితే వేసుకోవాలంటున్నారు. చాలామంది మట్టి గాజుల్లో సన్నంగా ఉన్న గాజులనే వేస్తూ వస్తారు. ఇప్పుడున్న కాలానుగుణంగా చాలామంది మట్టి గాజులు వేసుకునే వాళ్ళు ఇలాంటి గాజులు కూడా వేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇలాంటి గాజులు కూడా మీరు ఒక 5 రకాలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, తప్పులేదు. ఇవి కూడా గాజులేనండి. కొంతమందికి గాజులు వేసుకోవాలన్నా కొన్ని ఎలర్జీస్ వల్ల వేసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా 2 గాజులు కలిపి మనకి ఇలా వస్తూ ఉంటాయి కదా, అలాంటి గాజులు కూడా ఒక 5 రకాల గాజులు వేసుకోండి, తప్పులేదు. వేసుకోవాలని అనుకుంటే. ఎందుకంటే ఇదే పరిహారం చేసి తీరాలనే భావంతో ఉన్న వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఇదైతే నిజమైతే కాదండి, ఇది రూమర్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ 5 రకాల గాజులు ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు. కానీ జనరల్గా ఒక విషయం అయితే చెప్పదలిచానండి. ప్రతిరోజు గాజులు పట్టీలతో తిరిగే వాళ్ళకైతే లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అలాంటి వాళ్ళ దగ్గరికి ఏ ఆపదలు అనేవి దరిచేరవు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి గాజులు కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజు దైవారాధన చేసుకోండి. అలాంటి వాళ్ళకి ఏ ఆపదలు కానీ ఏ కీడులు కానీ ఏమీ జరగవు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించగలరని భావిస్తున్నాను.
చాలామంది 5 రకాల గాజుల్లో కూడా కలర్స్ ఉండాలా అని కూడా అడుగుతూ ఉంటున్నారు. ఇలా ప్రచారం జరుగుతూ ఉంటుందండి. చుట్టుపక్కల కూడా నేను చూస్తూ ఉన్నాను. బ్లాక్ లేకుండా ఉండాలి, లేదంటే బ్లూ ఉండాలి, రెడ్ ఉండాలి, గ్రీన్ ఉండాలి, ఎల్లో ఉండాలి, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ ఉంటున్నారు. మీరు ఏ గాజులైనా వేసుకోండి. వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక 5 రకాల గాజులు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, తప్పేం లేదు. కానీ ఇదే రూమర్ కోసం అనే భావంతో మాత్రం అయితే వేసుకోని అవసరం లేదండి. ఇదైతే చెప్పదలిచాను. ఇదిగోండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి గాజులు కూడా మీరు వేసుకోవచ్చు చక్కగాను. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ గాజులు వేసుకున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది మీకు. అలాగే రకరకాల గాజులు వేసుకున్నాము అనే ఇది కూడా మీకు తెలుస్తుంది. ఇలాంటి గాజులు వేసుకోవడం కొంచెం మోడర్న్గా కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది కూడా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ వేసుకోవాలి కంపల్సరీ వేసుకుని తీరాలి అనే భావంతో ఉన్న వాళ్ళకి అయితే నేను చెప్పదలిచానండి. ఫ్రెండ్స్, ఇదండి విషయం. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి అపోహలు రూమర్స్తో బాధపడకండి. అలాగే దీని గురించి ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఈ పండగ 3 రోజులు హ్యాపీగా, సంక్రాంతి రోజు హ్యాపీగా గడపండి అందరూ కూడాను. ఇలాంటి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.